ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగుందండి, చాలా మంచిగా నీట్గా నటిస్తున్నారు తమరు. రే విక్రాంత్ బ్రో, దయచేసి 2 నిమిషాలు నన్ను అడ్డుకోవద్దు బ్రో. జస్ట్ 2 minutes. విశాల్ బ్రో అంటే నాకు ప్రాణం. మా బ్రో పెళ్లి చేసుకున్న మా నైని వదిన అంటే మాకు ఎంతో అభిమానం, ఆరాధనా భావం కూడా. ఎందుకంటే మా జీవితాల్ని, ఈ కుటుంబాన్ని నిలబెట్టిన దేవత ఆమె. ఎవరెలా అనుకుంటారో తెలియదు కానీ నా వరకైతే నేను పూజిస్తాను. కానీ మీరెవరండి మా వదినలా వచ్చి ఇంత బాగా నటిస్తూ మమ్మల్ని మోసం చేయడానికి? నేను మోసం చేయడం ఏంటి? దేవీపురం నుంచి వచ్చానని చెప్పారు కదా. అవును. మా వదిన దేవీపురానికే వెళ్ళింది. అక్కడికెళ్లే ప్రమాదానికి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక నేనేనైనన్నట్టు ఈ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చిన మీరు ఎవ్వరు అని అడుగుతున్నాను. ఇంత మర్యాదగా కూడా అడగకూడదు. ఎవరు నువ్వు? విక్రాంత్, అయ్యో విక్రాంత్, చూస్తున్నావేంటి విశాల్? హే ఆగవే నువ్వు. అరే సీన్ రసవత్తరంగా ఉంటే టైం వేస్ట్ చేస్తున్నావు. మార్నింగ్ నుంచి వాడికి డైలాగులు తక్కువన్నాయని ఫీల్ అయిపోయి ఇదే అవకాశం అని టకటకా మాట్లాడుతుంటే అడ్డుపడతావేంటి నువ్వు? పాపం నువ్వు అలా అడిగితే నైనమ్మ బిత్రపోయింది అల్లుడు. తను నైని వదిన కాదు అంటుంటే మళ్ళీ అలాగే అంటావేంటి మావయ్య? అనాలోచితంగా ఆవేశపడకు విక్రాంత. తెలియక తప్పు చేస్తున్నావు. తను నైనియే. నేను నైనిని కాదు స్వామి, త్రినేత్రిని. నువ్వు త్రినేత్రివే. ఏంటి గురువుగారు, గాలి ఎటు ఇస్తే అటు వెళ్తున్నారు? తనకు తగ్గట్టు మాట్లాడి మళ్ళీ మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారా? చెబుతాను. మీకు కాదు, త్రినేత్రికే. మీకేమైనా అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు చూద్దాం. త్రినేత్రి, స్వామి, సరిగ్గా 3 గంటలకు ఏం జరిగిందో గుర్తు చేసుకుని ఈ 3 గంటల్లో ఏం చేసేవో నీకు గుర్తుకు రాకపోయినా తర్వాత ఏం చెయ్యాలో గుర్తు పెట్టుకో. గుర్తుగా పెట్టుకో. ఆ తర్వాత ఇలా వీళ్ళందరి చేత నువ్వు మాటలు పడాల్సిన అవసరం ఉండదు. శుభం భూయాత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.